ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. ఏనాడు ఎల్లిపోని దీపావళి, ఏరికోరి ఎంచుకుంది మాలోగిలి. ఏల ఏల సుక్కళ్ళు ఎలుగులన్నీ ఎదజల్లి మా ఇంట ఎలిశాడు ఆజాబిలి. ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. అవును. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ప్రేక్షకులందరికీ ముందుగానే దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. ఈ రోజు నరక చతుర్దశి, మరి రేపు దీపావళి. రేపు మన ఎపిసోడ్ లేదు కాబట్టి మనం ఇన్ అడ్వాన్స్ విష్ చేస్తున్నాము. వెరీ వెరీ హ్యాపీ దీపావళి. ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. దీపావళి పండగకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: కడుపుకి సరిపడేంత తినడం, వీలైతే పట్టు చీరలు ముందుగా కట్టేసుకోవడం, సాయంత్రాలు కాటన్ చీరలకి మారిపోవడం, పిల్లలు టపాకాయలు వెలిగిస్తున్నప్పుడు పెద్దవాళ్లు దగ్గరుండి పర్యవేక్షించటం, అలాగే టపాకాయలు కాల్చేటువంటి ప్రదేశంలోనే కొంచెం మట్టో ఇసకో లేకపోతే నీళ్లు ఒక బకెట్ లో రెడీగా పెట్టుకోవడం. సిల్క్ బట్టలతో టపాకాయలు వెలిగించరాదు. మినిమం జాగ్రత్తలు కొన్ని పాటించినట్టయితే చాలా బాగుంటుంది. అలాగే జంతువులకి చాలా హాని జరిగిపోతుందబ్బా, ముఖ్యంగా కుక్కలకి. సో పిల్లలు చూడడానికి చాలా సరదాగా ఉంటుంది, కానీ చాలా మంది పిల్లలు కుక్కల తోకలకి టపాకాయలు అవి కట్టించేసి పంపించేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మన కాళ్ళకి ఎవరైనా టపాకాయలు కడితే ఎలా ఉంటుంది? వాటికి అంతకన్నా దారుణంగా ఉంటుంది. మనకు వినిపించేదానికన్నా 10 రెట్లు ఎక్కువ శబ్దం వినిపిస్తుందంట. అందుకని అలాంటి ప్రయోగాలు దయచేసి చెయ్యొద్దు. ఇది మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు. ఇకపోతే సూపర్ స్టార్ మహిళ సెమీ ఫైనల్ ఎపిసోడ్ కి స్వాగతం. నిన్న మొట్టమొదటి సెమీఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చూశారు. ఇవాళ రెండో సెమీఫైనల్ ఎపిసోడ్ చూస్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దేవిక విన్ అయింది. మరి ఈ రోజు 4 జిల్లాల మధ్యలో జరుగుతున్న ఈ పోటీలో ఫైనల్ కి వెళ్లేది ఎవరు? ఈ 4 జిల్లాల మధ్య ఇవాళ సూపర్ స్టార్ మహిళ సెమీ ఫైనల్. దీపావళి పండగ ఈ రెండు కలిపి చేసేసుకుంటున్నాము. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్స్. దీప్తి. హాయ్ సుమా. హాయ్ దీప్తి. నా పేరు దీప్తి, మా హస్బెండ్ పేరు శివశంకర్. నేను కడప నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్ అండ్ యాక్టింగ్. ఓకే. నా పేరు ప్రత్యూష, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను HCL లో జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ సింగింగ్ అండ్ కుకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే చాలా చాలా ఇష్టం. అందరూ నాకు బిస్కెట్లు వేయక్కర్లేదు. సరే వేస్తే వేసారు, గోల్డ్ బిస్కెట్లు వేయండి అమ్మా. మీ ఒంటి మీదే ఉంది కదా సుమా గోల్డ్. ఇంకే నేను ఎలా ఉన్నాను? శశిరేఖ పరిణయంలో పెళ్లి నుంచి పారిపోతున్న జనీలి అలేను. ఆయన మీ ఒంటి మీద బంగారం కరిగిస్తే కొత్త అమరావతి కట్టుకోవచ్చు. కాదు సుమా, అమరావతి గురించి మాట్లాడుతున్నారు, మరి ఆలోచించాల్సిందే. ఓకే చెప్పమ్మా. నిజామాబాద్, కడప, మహబూబ్ నగర్ కాదు సుమా. విన్ అయ్యేది నెల్లూరే. ఆ సూపర్ స్టార్ మహిళ షీల్ అండ్ 3 lakhs తీసుకెళ్లేది నేనే. నెల్లూరు వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇచ్చేది నేను. అందరూ చెప్పి పంపించారు. చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ పోటీకి దగ్గరగా వచ్చేసామంటే క్లైమాక్స్ కి. ఫైనలీ ఒకళ్ళు ఇలా షీల్డ్ తీసుకొని 3 లక్షలు తీసుకోవడం మనం అతి త్వరలో చూడబోతున్నాం. నేనే సుమా. చూద్దాం. నిజామాబాద్ నుంచి గాయత్రి. చాలా బాగున్నా, బంగారు బొమ్మ లాగున్నా సుమా ఇవాళ. థ్యాంక్ యూ. నా పేరు గాయత్రి, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ అండ్ ప్లేయింగ్. నెల్లూరు వచ్చిన, కడప వచ్చిన, మహబూబ్ నగర్ వచ్చిన, నిజామాబాదే ఈ సూపర్ స్టార్ మేళ షీల్డ్. ఓకే, నిజామాబాద్ వాళ్ళు అలా ఛాలెంజ్ చేశారు. మహబూబ్ నగర్ జీ ప్రత్యూష. హాయ్ సుమా. విష్ యూ హ్యాపీ దివాలి. హ్యాపీ బర్త్డే. ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా, తీసి వాడుకో. నా పేరు ప్రత్యూష, మా హస్బెండ్ పేరు మురళీ మోహన్, నాకు ఒక బాబు పేరు దేవాంశ్. ఓకే, కోఇన్సిడెన్స్ ఏంటంటే 2 జిల్లాల నుంచి 2 ప్రత్యూషాస్ వచ్చారు. ఒకళ్ళు మహబూబ్ నగర్ నుంచి, ఒకళ్ళు నెల్లూరు నుంచి. మిగతా జిల్లాలందరికీ చెప్తున్నా, ఈ ఆడిన వాళ్ళు కూడా సెమీఫైనల్స్ లో లాస్ట్ కి మహబూబ్ నగరే షీల్డ్ తీసుకెళ్తుంది. ఎందుకంటే దగ్గర కదా, ఫాస్ట్ గా తీసుకెళ్లిపోవచ్చు. ఇదే నా ఛాలెంజ్ మిగతా అన్ని జిల్లాలకు. అందరు జిల్లాల వాళ్ళకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ జిల్లాల వాళ్ళు ఏమంటున్నారు ఈ సూపర్ స్టార్ మహిళ పోటీలు చూసి? కడప వాళ్ళు ఏమన్నారు? ఎలా ఉంది ఎంకరేజ్మెంట్? మొన్న నేను మా హస్బెండ్ షాపింగ్ వెళ్ళాము. వెళ్దా షాప్ అతను వచ్చేసి, మీరు దిప్తి కదా, కడప కదా, స్టార్ మేళలో వచ్చారు కదా, ఆటోగ్రాఫ్ మా ఆయన ముందే తెలుసా ఆటోగ్రాఫ్ రైట్ చేసుకుంటున్నారండి.
మీ ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన కుళ్ళుకుంటున్నారు, చాలా బాగా అవునా? ఫీల్ అవుతున్నారు. ప్రత్యూష, నెల్లూరు వాళ్ళు ఏమంటున్నారు? నెల్లూరు వాళ్ళు నువ్వే విన్ అవుతావు, ఎన్ని జిల్లాలు వచ్చినా మన జిల్లా ముందు ఏం పోటీ రాదు. నెల్లూరు చేపల నెల్లూరు. పులుసు, నెల్లూరు ప్రత్యూష బాగా Yes. ఫేమస్ అవుతారని చెప్పారా? ఎస్ సుమా. నిజామాబాద్ గాయత్రి ఏమంటున్నారు? నిజామాబాద్ వాళ్ళు ఎప్పుడు గానీ లేడీస్ ఏదో టూర్ కి వెళ్ళడము, సంథింగ్ ఫ్యామిలీతో టెంపుల్స్ కి వెళ్ళడం, అలానే కాకుండా ఇలాంటి షోస్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చూడడానికైనా ఆడడానికి మాకైనా గానీ చాలా బాగుంటుంది అని అంటున్నారు. మహబూబ్ నగర్ వాళ్ళు ఫస్ట్ నుంచి అందరికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే, కాకపోతే క్వార్టర్ ఫైనల్స్ లో పోయింది. మళ్ళీ లక్కీ టీమ్ లో నిజంగా మీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు అసలు కదా? ఫుల్ హ్యాపీ. అసలు ఫస్ట్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ లో విన్ అయ్యాము. అవును. నెక్స్ట్ కంపల్సరీ షీల్డ్ కొట్టడానికి ట్రై చేయడం కాదు, తెచ్చుకుంటా. ఓకే, మహబూబ్ నగర్ లో ఏంటి ఫేమస్? పిల్లలు మరి పిల్లల మర్రి చాలా పెద్దది కదా. ఎన్ని ఇయర్స్? 700. 700. ఇంకా అంతకన్నా ఎక్కువ దాని ఉంటుంది. స్టార్టింగ్ ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు తెలియదు. ఇంతకీ కడపలో ఏంటి ఫేమస్ దీప్తి కాకుండా? తొలి గడప దేవుని గడప, అలాగే స్వామి పైనుంచి ఫస్ట్ భూమి మీద దిగింది కూడా మా పాలకొండలోనే. సరే, ఎక్కడైతేనే ఆయన డైరెక్ట్ గా అందరికి ఇక్కడ దిగిపోయారుగా, అక్కడే ఉంటాడా ఏంటి ఆయన? నెల్లూరులో ఏంటి ఫేమస్? శ్రీహరికోట, శ్రీహరికోట. అమ్మా, పులికాట్ ఇస్రో లేక్. ఇస్రోలో మనకుండేటువంటి వనరుల్ని పెట్టుకొని మనకుండేటువంటి ఫైనాన్షియల్ బ్యాక్ డ్రాప్ తో కూడా అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇస్రోలో ఉండేటువంటి సైంటిస్టులు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. గాయత్రి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది నిజామాబాద్ లో, ఆ. చాలా కలెక్ట్ నుంచి ఉంది. అదేంటి మా ఇంట్లో కూడా చాలా మందికి షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అంటే ఇది ఫ్యాక్టరీ చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ అవునా? అంతేకాకుండా పసుపు కొమ్మలు అక్కడ చాలా పండిస్తారు ఆర్మూర్ లో, Okay, okay. చాలా ఫేమస్. అక్కడ నుంచి నార్త్ సైడ్ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ప్రతీష, నీతోనే మొదలెడుతున్నాము. మేము అడిగిన ప్రశ్నలకి తప్పు సమాధానాలు మాత్రమే చెప్పాలి. 20 seconds టైం ఇస్తాం. వీలైన అన్ని తొందరగా చెప్పడానికి ట్రై చేయండి, తెలియకపోతే పాస్ చెప్పేసేయండి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దానిమ్మకాయలు ఏ చెట్టుకి కాస్తాయి? వేప చెట్టు. వేప పూత ఏ చెట్టుకి పూస్తుంది? వరి చెట్టు. పేపర్ దేని నుండి తయారు చేస్తాము? అన్నం నుండి. గ్లోబు ఏ ఆకారంలో ఉంటుంది? స్క్వేర్ షేప్. టూత్ పిక్కల్ని దేనికి వాడతాము? పాస్. మనం కళ్ళల్లో ఏం చేస్తాము? పాస్. నోటితో ఏం చేస్తాము? గాలిబిల్. టైమ్ అప్. దానిమ్మకాయలు వేప చెట్టుకి కాస్తాయంట. ఓకే. వేప పూత ఏ చెట్టుకి పూస్తుంది? వరి చెట్టు. పేపర్ అన్నం నుండి తయారు చేస్తారంట. అంటే ఎలా తయారు చేయాలండి అట్లా పేపర్? అంటే అన్నం వండుతారు కదా సుమా, మిగిలిపోతుంది కదా, అవును. దాంతో తయారు చేసుకోవచ్చు. ఒడియాల బదులు నెల్లూరులో పేపర్ తయారు చేస్తారు. Recycle. మిక్సీలో వేసి తిప్పాలా? మిక్సీలో వేసుకోవచ్చు, గ్రైండర్ లో ఎండ వేసుకోవచ్చు, కారబెట్టేసుకొని కారబెట్టేసుకొని ఆ. నీట్ గా పేపర్ అయిపోతుంది, రాసుకోవచ్చు. ఏమో అలాంటివి కూడా వస్తాయేమో. పెట్రోల్ లేకుండా వాటర్ తో నడిపించే వాహనాలు కూడా కనిపెడుతున్నారంట. ఇంక ఇట్లాంటివి కూడా కనిపెడతారేమో. మన భూమి మరి ఏ షేప్ లో ఉంటుంది? మన భూమి స్క్వేర్ షేప్. గ్లోబ్ అంటే అదే కదా. టూత్ పిక్కుల్ని దేనికి వాడతారు అంటే చెప్పలేదు. చాలా మంది టూత్ పిక్కుల్ని దీనికే కాదు ఎఫెక్ట్ తర్వాత తెలుస్తుంది. అసలు అలాంటి అలవాట్లు ఉండే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకి ఇలా వాడి మళ్ళీ అందులోనే పెట్టేసే అలవాటు ఉంటుంది. భోజనాల తర్వాత టూత్ పిక్ కావాలా అని అడుగుతారు. మనమేమో తెలియకుండా దాన్ని తీసి ఇలా అంటాం. సుమా ఎక్స్పీరియన్స్. మనకి సేఫ్టీ పిన్స్ తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును సుమా. మగవాళ్ళు చాలా మందికి సేఫ్టీ పిన్స్ ని చెవులో వేసుకునే అలవాటు ఉంటుంది. ఓకే. మన Even ఆడవాళ్ళకి కుర్చీళ్ళు సరి చేసుకునేటప్పుడు ఆ పిన్ని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో నేను చెప్పానని అనుకోవద్దు కానీ జాగ్రత్త. ఓకే. ఎందుకంటే అది ఆయన అక్కడ పెడతారు, మనం తీసుకొని అప్పటి వరకు ఇది బాగా నమిలి చప్పరించి దీన్ని అని పెట్టుకుంటాం. బీ వెరీ కేర్ఫుల్. ఓకే. మనం కళ్ళతో ఏం చేస్తాం? పాసా? ఇది కూడా పాస్. అయ్యా ఏంటి సెమీఫైనల్ ఎపిసోడ్ రోజు నువ్వు ఇన్ని పాసులు చెప్తే ఎట్లా? నేను పాసులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి నీకు ఇప్పుడు? 40 పాయింట్. యాక్చువల్లీ మనకి ఫస్ట్ రౌండ్ లో బెంచ్ మార్క్ స్కోర్ ఏంటంటే 80. ఓకే. అందులో సగమే వచ్చినట్టు ఇప్పుడు మన నెల్లూరు అమ్మాయికి. మినిమం అయితే ఒక 50 అయినా రావాలి. మహబూబ్ నగర్ ట్రై చేయాలి. ఓకే. రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇనుముని కాలిస్తే ఏమొస్తుంది? బంగారం. కోతిని చూడగానే మనకి ఏ దేవుడు గుర్తొస్తాడు? వెంకటేశ్వర స్వామి. వార్డ్రోబ్ లో ఏముంటాయి? ఏంటి? వార్డ్రోబ్ లో ఏముంటాయి? వార్డ్రోబ్. పాస్. ఆడవాళ్ళ తలలో ఏముంటాయి? గాజు పెంకులు. ట్రయాంగిల్ కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 10. టైమ్ అప్. ఏంటి వార్డ్రోబ్ అంటే తెలియలేదా నీకు? నాకు సడన్ గా వెలగలేదు. సడన్ గా వెలగలేదా? ఇనుమును కాలిస్తే బంగారం వస్తుంది. ఓకే. కోతిని చూడగానే మనకి గుర్తొచ్చేది జనరలీ హనుమంతుడు, కానీ వెంకటేశ్వర స్వామి అన్నా. ఓకే. వార్డ్రోబ్ లో ఏముంటాయంటే చాలాసేపు ఆలోచించి పాస్ చెప్పావు. నాకు ఫస్ట్ అది తెలియకపోతే పాస్ చెప్పేయాలి వెంటనే.
ఏ వార్డ్రోబ్ అంటే నిజంగా తెలియదా? బట్టలు పెట్టుకునే కబోర్డ్. జనరల్లీ మనం బీరువా అనేవాళ్ళం, ఆ తర్వాత కబోర్డ్లు అనడం మొదలెట్టాం. ఆడవాళ్ళ తలలో ఏముంటాయి? గాజు పెంకులు. ఫస్ట్ పేన్లు అని చెప్పబోయి గాజు పెంకులు అని చెప్పావు కదా, మధ్యలో తనకి తలలో పేను గోకింది కూడా చెప్తూ ఉంటే ఇట్లా అనుకొని అనింది. ట్రయాంగిల్ లో ఎన్ని కార్నర్స్ ఉంటాయి? టైం పాస్. 10. ఓకే 4. అయ్యో ఇక్కడ కూడా 4 40 పాయింట్లే. సరే అయితే నిజామాబాద్ గాయత్రి, ఆర్ యు రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వర్షం ఎక్కడి నుండి పడుతుంది? భూమి నుంచి పైకి వస్తుంది. భూకంపాలు ఎక్కడొస్తాయి? ఆకాంక్ష కింది పడుతుంది. నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి? మిట్ట మధ్యాహ్నం. వాకిట్లో ముగ్గు దేనితో వేస్తారు? కారంతో. ఇంట్లో లైటింగ్ ఎక్కువగా ఉండాలంటే ఏం చెయ్యాలి? లైట్స్ ఆఫ్ చేయాలి. గుండె నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తారు? కిరాణ్ షాప్. పాలు ఏ కలర్ లో ఉంటాయి? రెడ్గా. వర్షం ఎక్కడి నుండి పడుతుందంటే భూమి నుండి పైకి పడుతుంది. ఇలా. అవును. అదే ఫౌంటైన్ లాగా మంచి ఇట్లా ఇట్లా పడతాయి కదా, ఒక డిజైన్. భూకంపాలు ఆకాశంలో వస్తాయా? ఇంకా అదొక్కటే రావట్లేదమ్మా, సముద్రంలో వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. సౌండ్ ఇంకా అక్కడ కూడా వస్తాయి. ప్లేన్ లో వెళ్ళే వాళ్ళకి ఇంతే. ఇంకా నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి? మిట్ట మధ్యాహ్నం. ఓకే. వాకిట్లో ముగ్గు కారంతో వేస్తారు. కొంచెం గరం మసాలా కూడా వేయకపోయారా? అన్నం కూర వండాలి. ఇంట్లో లైటింగ్ ఎక్కువగా ఉండాలంటే లైట్లు వేసుకోవాలా? ఆఫ్ చేయాలి. లైట్లు ఆఫ్ చేయాలన్నావు. ఓకే. గుండె నొప్పి వస్తే కిరాణా షాప్ కి వెళ్ళాలా? ఎందుకు అంటే తొందరగా ఏమిస్తాడు? ఏమైనా వస్తువులు అవసరం ఉంటే గుండె నొప్పి చార్జెస్ పెరుగుతున్నాయి కదా ఇవాళ. జాగ్రత్తగా ఉండాలి. నాకు పెళ్లి కాలేదు, సారీ. పాలు రెడ్ గా ఉంటాయి. ఓకే 7 రాంగ్ 70 పాయింట్లు. సూపర్ నిజామాబాద్. కడప వాళ్ళు ఈ రౌండ్ లో ఎన్ని పాయింట్లు సంపాదిస్తారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఠాగూర్ సినిమాలో హీరో ఎవరు? మా ఆయన. వాకిట్లో కల్లాపి ఎప్పుడు చల్లుతారు? అర్ధరాత్రి. బెలూన్స్ లో ఏముంటుంది? పెంట. పిల్లన గ్రోవి ఏ దేవుడి చేతిలో ఉంటుంది? రాముడు. కళ్ళు బాగా కనిపించాలంటే ఏం చెయ్యాలి? కళ్ళు మూసుకోవాలి. సాధారణంగా మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 15. మనిషికి గుండె ఎక్కడుంటుంది? కాల్లో. మనిషికి మెదడు ఎక్కడుంటుంది? నడుములో. టైం అప్. ఠాగూర్ సినిమాలో హీరో వీళ్ళ ఆయనంట. వాకిట్లో కల్లాపంట అర్ధరాత్రి జల్లాలి దయ్యాలకు స్వాగతం పలకడానికి. బెలూన్స్ లో పెంట ఉంటుందంట. ఓకే. పిల్లల గ్రోవి రాముడి చేతిలో ఉంటుంది. కళ్ళు బాగా కనిపించాలంటే కళ్ళు మూసుకోవాలి. సాధారణంగా మనిషికి 10 కళ్ళు ఉంటాయంట. మనిషి గుండె కాళ్లల్లో ఉంటుందంట. అమ్మో నడిచేటప్పుడు జాగ్రత్త, గుండెని తొక్కేవు, అరిగిపోతుంది. మనిషి మెదడు నడుములో ఉంటుంది. అందుకనే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను చూడలేదు, నువ్వు చూసావు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? నడుమా? అది మెదడు. 8 కడప వాళ్ళకి 80 పాయింట్లు. సెమీఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఇలా ఉన్నాయి. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. చూడు దీప్తి. ఓకే. ఏ రామ్ చరణ్, బి నాని, డి నాగ చైతన్య, సి అల్లు అర్జున్, బన్నీ. యా ఫైనల్. ఏ రామ్ చరణ్. మీరేమనుకుంటున్నారు? నెల్లూరు వాళ్ళు. కరెక్టే సుమా. రామ్ చరణ్. నిజామాబాద్ వాళ్ళు. చూద్దాం మరి ఏ రామ్ చరణ్ అవునా కాదా? యా ఇట్ ఇస్ రామ్ చరణ్. ఇప్పుడు బి నాని. ఇది నాని అయినా? నాని. ష్యూర్. జెంటిల్మెన్ నాని. జెంటిల్మెన్ నాని అంట. చూద్దాం బి. ఓకే దట్స్ నాని. అండ్ సి అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. చూద్దాం. ఓకే సో అల్లు అర్జున్ కూడా కరెక్ట్. మరి డి నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య. ఓకే డి చూద్దాం. ఏ 4 కరెక్ట్. కడప దీప్తి 40 పాయింట్లు. ఇప్పుడు గాయత్రి వంతు వచ్చింది. నిజామాబాద్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాము. చూడు. ఏ బాలకృష్ణ, బి వెంకటేష్, సి గోపీచంద్, డి నాగార్జున. మరి ఇంత స్పీడా నిజామాబాద్ వాళ్ళు? ఫైనల్. ఓకే సో ఏ బాలకృష్ణ. చూద్దాము.
అసలు గాయత్రి చెప్పినటువంటి కాన్ఫిడెన్స్ ని బట్టి చూస్తుంటే ఒకవేళ వాళ్ళు కాకపోయినా కూడా పెట్టాల్సిన పరిస్థితి లాగా ఉంది మాకు. అంతే అంతే. బి వెంకటేష్. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు బి చూద్దాం. ఇది కూడా కరెక్ట్. ఎవ్వరు తగ్గేలా లేరు అసలు ఈ రౌండ్ లో. 40కి 40 సంపాదించేలా ఉన్నారు. సి గోపీచంద్. కరెక్టా? కరెక్ట్. గోపీచందేనా? డెఫినెట్. సి ఇది కూడా కరెక్ట్. ఎంకరేజ్ చెయ్యు. ఎందుకు మార్చుకున్నావు ఇప్పుడు? ఎంకరేజ్ చెయ్యి మరి. దశుడు క్లాప్స్ కాదమ్మా, నేను అన్నందుకు కాదు. ఇట్లా ఇట్లా అక్కడ కావాలి. ఆల్ ది బెస్ట్. లోపల నుంచి అంటే ఆమె లోపల నుంచి తెప్పి ఇట్లా లోపల నుంచి బయటికి రావాలి. నాగార్జున. నాగార్జున కరెక్టా? కరెక్ట్. చూద్దాం. అండ్ ఇది కరెక్ట్ అయితే 4 కరెక్ట్. గాయత్రికి. ఇప్పుడు మహబూబ్ నగర్ వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి ప్రత్యూష. ఏ రామ్, బి మంచు మనోజ్, సి కమల్ హాసన్, డి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఫైనల్. ఓకే, సో ఏ రామ్ అంట. కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. ఏ చూద్దాం. yes it is రామ్. మంచు మనోజ్. ఇది కరెక్టేనా? కరెక్ట్. ఇది కూడా కరెక్టేనంట. చూద్దాం. సి కమల్ హాసన్ చెప్పారు కదా. ఇది కొంచెం డౌట్ ఉండింది. ఏమంటారు? కమల్ హాసన్. కమల్ హాసన్ ఏనా? డౌట్ లేదా? డౌట్ లేదు. సరే అయితే చూద్దాం. సి కమల్ హాసన్ అవునా కాదా? సూపర్ స్టార్ కృష్ణ గారు. రైట్ ఆన్సర్. ఓకే, సూపర్ స్టార్ కృష్ణ గారు అవునా కాదా చూద్దాం. కరెక్ట్. 4 కరెక్ట్. మహబూబ్ నగర్ వాళ్ళు కూడా ఫుల్ జోరుతో 40 పాయింట్లు సంపాదించేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా వాళ్ళ సంగతి చూద్దాం. చూడండి. కళ్ళల్లోకి కళ్ళు. ఏ నయనతార, బి స్నేహ, సి శ్రియ, డి. ఇళ్లలో కూడా అందరు పని ఏంటో తెలుసా ఈ రౌండ్ రాగానే? టీవీకి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసే వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు. అవును. ఏ నయనతార, బి స్నేహ, సి శ్రియ, డి. డౌట్ గా ఉంది. ఏమైంది సుమా? డి చెప్పట్లేదు ఇంకా. ప్రియమని ఫైనల్. ఏ నయనతార అవునా? కరెక్ట్. నయనతారేనా? చూద్దామే. కరెక్ట్. ఇట్ ఇస్ నయనతార. రైట్. మరి బి ఐశ్వర్యరాయ్. నువ్వు ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా? తను స్నేహ అనింది. డౌట్స్. నో ఐడియా. నేను స్నేహ అని అనుకుంటున్నా. స్నేహ. చూద్దాం. స్నేహ కూడా నాలాగే ఇవాళ దీపావళి పండగ కదా అని తయారయ్యి ఒకప్పుడు అంటే మల్లెపూలు మనకి సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరికేది. ఇప్పుడు సీజన్ లో అయినా అన్ని దొరుకుతున్నాయి. పైగా ఈ మనకి వెబ్ లో బుకింగ్లు ఉన్నాయి కదా, వాటిలో ఈ మధ్య మల్లెపూలు కూడా బుక్ చేసుకోవచ్చు మనం. శ్రేయ. ఇంకొకటే మిగిలింది. డి నువ్వు చెప్పింది ప్రియమణి. మీరేమంటారు? శ్రీదేవి. త్రిష ఆ టబు. త్రిష నాకు తెలీదు కానీ బట్ ఐఎమ్ గెస్సింగ్ టబు. ఐ గో విత్ త్రిష. చూద్దాం. త్రిష అంటే మొత్తం 4గిట్లో 3 కరెక్ట్ అయ్యాయి. 30 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. ఇవాళ మెమరీ గ్రిడ్ ఉంటుంది. 9 గుర్తు పెట్టేసుకోండి. తర్వాత మేము 3 క్వశ్చన్స్ అడుగుతాము. ఆ 3 గడిలో ఏమున్నాయో చెప్పండి. బజర్ రౌండ్. బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్ చెప్పకపోతే -10 అయిపోతుంది. మొదటి మెమరీ గ్రిడ్.
చూసుకోండి 3-10 సెకండ్స్ లోపల తెలిస్తే బజర్ నొక్కండి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? కే ప్రత్యూష నెల్లూరు. మైక్, థర్డ్ వన్ రేడియో అండ్ సెకండ్ వన్ టైమ్ అప్. అయ్యో 2 చెప్పింది 1 చెప్పలేదబ్బా. మైక్ చెప్పావు, రేడియో చెప్పావు, మధ్యలో ఉండే మొక్కజొన్న మర్చిపోయావు. చూడు, ఫస్ట్ మైక్, సెకండ్ మొక్కజొన్న, థర్డ్ రేడియో. 3 చెప్పాలని చెప్పాము ఆల్రెడీ. సో 1 చెప్పలేదు, -10. నెల్లూరు వాళ్ళు పాయింట్లు ఎవరికి ఇస్తారు? మహబూబ్ నగర్ కా, నిజామాబాద్ కా, కడప కా? నీ పేరు నా పేరు ఒకటే కదా. ప్రత్యూషక మహబూబ్ నగర్ వాళ్ళకి ఇచ్చేసారు నెల్లూరు వాళ్ళు పాయింట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మెమరీ గ్రిడ్. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? కడప. 3లో పక్షులు, 1లో నెయిల్ పాలిష్, గిటార్ 2లో. 2లో గిటార్. ఓకే, ఏమనుకుంటున్నారు అందరు? ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్. కరెక్టా? ఓకే, 1లో నెయిల్ పాలిష్ కదా చెప్పింది. చూద్దాం నెయిల్ పాలిష్ అవునా కాదా. ఎస్, 2లో గిటార్ చెప్పాం. చూద్దాము 2. 3 చిలకలు. వెరీ గుడ్. పాయింట్లు వచ్చేసాయి కడప వాళ్ళకి 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? 3-10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. కే ప్రత్యూష. కెమెరా, గుర్రబండి, స్మైలీ. కే కరెక్టా? ఇది 3 కరెక్ట్. 3 కరెక్టేనా? సరే చూద్దాం. ఫస్ట్ ది కెమెరా అంటాం. లెట్స్ సీ. ఎస్. మరి రెండోది? గుర్రబండి. గుర్రబండి. ఓకే, చూద్దాము. ఇది కూడా కరెక్ట్. మరి మూడోది? స్మైలీ. స్మైలీ. ఎస్, 3 కరెక్ట్. టోటల్ గా యూ గెట్ 10 పాయింట్స్. ఇందాక పోయిన పాయింట్లు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? దీప్తి. ఇక్కడ వచ్చేసి ఇంజెక్షన్, ఇక్కడ వచ్చేసి నెమలి, ఇక్కడ వచ్చేసి టైం అప్. చెప్పే లోపల అప్పండి అలా అంటే నువ్వు ఎప్పుడు చెప్తావో మాకు తెలియదమ్మా. మేము ఇచ్చే టైం 10 సెకండ్సే. 10 సెకండ్ల లోపే చెప్పాలి. అయ్యా నేను చెప్పేసి మీరు డింగ్ 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 అని మాట్లాడారు. ఓకే, 1 హెడ్ ఫోన్స్, 2 నెమలి, 3 ఇంజెక్షన్. సారీ, నువ్వు 1 చెప్పలేదు, 2 చెప్పావు. -10. ఏ జిల్లా వాళ్ళకి ఇస్తావు? కొంచెం మీడియం గానే సరే నీ ఇష్టంలే, పర్లే. ఇచ్చేస్తా. దీప్తి 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 నో ప్రాబ్లం. నువ్వు నేను సమానం కాబట్టి మన ఇద్దరం సమానం అయిపోతాం. దీప్తి కే ప్రత్యూష నెల్లూరు. థ్యాంక్ యూ. ఏ ప్రత్యూష నెల్లూరు. ఓ ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరసా అంబా. ఈ రౌండ్ డైలాగుల రౌండ్. ఇది సెమీఫైనల్ ఎపిసోడ్. ఇక్కడ నుంచి ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు. మొదటి డైలాగ్ వినండి. వాచ్ ప్రతోడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే.
క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? జి ప్రత్యూష. రవితేజ. రవితేజ రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ కే ప్రత్యూష. ప్రభాస్. ప్రభాస్ రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ దీప్తి. నోయల్ అనుకుంటా. నోయల్ సారీ రాంగ్ ఆన్సర్. గాయత్రి. రామ్. రామ్ రాంగ్ ఆన్సర్. ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఇది నితిన్ చెప్పిన డైలాగ్. ఎస్, ఆ సినిమాలో. ఇదే సినిమాకి సంబంధించినటువంటి ఇంకొక క్వశ్చన్, ఈ డైలాగ్ ఉన్న ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? కడప దీప్తి. త్రివిక్రమ్. త్రివిక్రమ్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పమ్మా. వాచ్ లో చూసిన ప్రతి ఒడు టైం తెలుస్తుంది అంతే. పాయింట్స్ ఉన్న ప్రతి ఒక్కరు గెలిచామనుకుంటాడు, జస్ట్ అప్పటి వరకే. ఆహా, వేసింది వేసింది వేసింది. జుట్టున్న ప్రతిోడు ఇది ఉంటుంది అనుకుంటాడు, తర్వాత ఎవరికైనా పోతుంది అంతే. జుట్టు శాశ్వతం కాదు. మరేంటి శాశ్వతం? స్టార్ మహిళ శాశ్వతం కాదు. మరేంటి? బట్టతల శాశ్వతం, జుట్టు కాదు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. బ్రెయిన్ కాదు బెదరు, మైండ్ అనేసాడు కదా భయ్యా, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటది. ఈ డైలాగ్ ఏ సినిమాలో? జి ప్రత్యూష. కలేజా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో మహేష్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు? దీప్తి. అలీ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఎవ్వరు మాట్లాడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆవిడే సుమ. అర్థమైందిగా? ఈ డైలాగ్ ఇది కాదేమోనే. ఇది కాదు, యాక్చువల్లీ వాడు పండుగాడు. పండుగాడు నాకు బ్రదర్ అవుతారు. అవునా? పండుగాడు లాంటి బ్రదర్ ఉండడం నిజంగా వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. నువ్వు చెప్పమ్మా డైలాగ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాక్ అవుద్దో అదే ప్రత్యూష్. పోనీలే, కిడ్నీ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. గాయత్రి. ఎవరు కొడితే మైండ్ తిరిగి బ్లాక్, రెడ్, వైట్, ఎల్లో అన్ని కలర్స్ అయిపోతాయి, అది నేనే. గాయత్రి, నువ్వు నవ్వడం చాలా బాగుంది తెలుసా. అవునా? ఇప్పుడు నేనైతే నా నవ్వులో నేను కొంచెం ముందుకు పడుతుంటా ఇట్లా. అదే మన గాయత్రి అయితే అంటే బాగుందనా బాగాలేదా? బాగుంది. అవునా? ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. నవ్వే వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. నేను ఆర్టిఫిషియల్ గా నవ్వనబ్బా. అంటే ఆమె చూసి చెప్తున్నా. రుద్రాక్ష కౌగిలి అంది కదా తనే. ప్రత్యూష. ఎవరు పేలిస్తే మహబూబ్ నగర్ లో బాంబులు వెళ్తాయో అదే నేను. నువ్వేం బాంబులు పెడుతున్నావు మహబూబ్ నగర్ లో? అది కూడా నవ్వుతూ పెడుతుంది. అదే చిచ్చుబుడ్డిలా లక్ష్మీ బొమ్మలు. చిచ్చి, అవి కందిపప్పు బాంబులే. డైలాగ్. ఒకసారి రా. జనరల్గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను, నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడెప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు. అర్థమైందా? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కే ప్రత్యూష. శర్వానంద్. శర్వానంద్. ఎస్, నెల్లూరు వాళ్ళకి 10 పాయింట్. సెకండ్ క్వశ్చన్, ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మళ్ళీ కే ప్రత్యూష ఫ్రమ్ నెల్లూరు. మళ్ళీ ఇది రాని రోజు. యా, 10 పాయింట్లు. నెల్లూరు వాళ్ళ జోరు కొనసాగుతోంది ఈ రౌండ్ లో. లిప్తి చెప్పు. నీకొక్కటే చెప్తా, గెలవాలనుకునేవాడు నీ గెలుపు కోసం నువ్వు పరిగెత్తాలి ఎప్పుడు. నిన్ను ఓడించాలనుకునే వాళ్ళు ఎప్పుడు నీ వెనక, కానీ నిన్ను గెలిపించాలనుకునే వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు. నువ్వు గెలుపు కోసం పరిగెత్తు. స్టార్ మహిళ గెలుపే ముఖ్యం. అది నాకే. గాయత్రి నేను తోసేయాలని చూస్తుంది, చూసుకో మరి. మీరు వెనక ఇక్కడ ముందు. కమాన్. నేను నా వెనకాల ఉంటావు, ముందు. గెలుపు కోసం చూసావా, ఓటమి కోసం చూసావా? చూడు ప్రత్యూష. ఓకే ప్రత్యూష, గెలవాలనుకోవడంలో తప్పులేదు. ఓకే, ఓడించాలనుకునేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు, గెలవాలనుకునేవాడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. నాలాగా నీ పక్కనే ఉంటారు. చూసావా, ఓడించాలనే వాళ్ళు ఎప్పుడు నీ ఎదురుగానే ఉంటారు. కరెక్టే కరెక్టే. ఎస్, మేము వెనకాల నుంచి ఓడించే రకం కాదు, ఏదైనా ముందు నుంచే ఫేస్ టు ఫేస్. ఒక విషయం చెప్తాను. చెప్పండి. జనరల్ గా నేను ఎవరికి అడ్వైస్ ఇవ్వను, కానీ
మీ నలుగురికి మాత్రం ఇస్తాను. ఎప్పుడైనా సరే మీరు గెలవాలనుకుంటే పరిగెత్తండి, కానీ పరిగెత్తేటప్పుడు కుక్క మీ ముందుందా వెనకాలందా అని చూసుకొని పరిగెత్తండి. మీరు కుక్కని కరవాలనుకుంటే మీరు కుక్క వెనకాల ఉండాలి, అదే కుక్క మిమ్మల్ని కరవాలనుకుంటే మీరు కుక్క ముందు ఉండాలి. సో చాయిస్ ఇస్ యువర్స్. డైలాగ్. ముసలోళ్ళతో నా చేసుకుంటాం. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవడు ముసలోడు? ఇదిగో, ప్రతివాడు ముసలోడు అవడానికి వీల్లేదు. నువ్వు కూడా ముసలోడు అయిపోతావు. గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్. యూత్ అంటే యూత్. ఇదిగో, అసలు యూత్ అంటే ఏంటో నీకు తెలుసా? యూత్ లో నేనేం చేశాను, ఏం గోల చేశాను, ఏ రొమాన్స్ చేశానో నీకు తెలుసా? ఇదిగో, దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా నీలాగా తాగితే తొందరగా ముసలాడు అయిపోతాం. పగిలింది నీ హార్టా, ఫెయిల్ అయింది మీ లవ్వా? ఓహో, ఓ క్లాస్ పీకుతున్నాడు. ఒక్కసారైనా నీకు దేవదాసులు అయి ఉంటే అప్పుడు మీకు తెలిసేది నా బాధ ఏంటో. ఓ నీ కర్మరా నాయన. ఇదిగో, నీలాగా తాగే ప్రతివాడు ఆ దేవదాస్ పేరు ఎత్తేవాడే. కర్మ కర్మ. ఈ డైలాగ్ చెప్తున్న పెద్ద ఆయన ఎవరు? కే ప్రత్యూష. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, నెల్లూరు వాళ్ళు 10 వేసుకో. మనం సినిమాలోని ఈ డైలాగ్ లో ఒక సినిమా పేరు చెప్పారు, అదేంటి? జీ ప్రత్యూష. టైమ్ అప్. ఫస్ట్ నెల్లూరు కే. దేవదాస్. దేవదాస్ కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవరు ముసలి యాంకరు? మాటలు తిన్నగా రాని. ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ డైమండ్. అసలు నేను యూత్ లో ఏం రొమాన్స్ చేశాను, ఏం వైలెన్స్ చేశాను నీకేం తెలుసు? ఎవరైనా సరే ముసలితనానికి రావాల్సిందే గాని తిరిగి యవ్వనానికి వెళ్ళలేరమ్మా. నువ్వు కూడా ఏదో ఒక రోజు ముసలాంకర్ అవ్వాల్సిందే, అంతే. చెప్పు. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవరు ముస్లి? నువ్వు ముస్లి, మీ తాత ముస్లి, మా అమ్మ ముస్లి, మీ అమ్మ. ఎప్పటికైనా సరే ముసలితనం యవ్వనం నుంచి ముసలితనంకే రావాలి, ముసలితనం నుంచి యవ్వనానికి కాదు. అయినా యూత్ లో నేను ఎంత రొమాన్స్ చేశాను, ఇన్ని గేమ్స్ ఆడాను, నీకేం తెలుసు? వంకాయ పులుసు, ఎప్పుడు ఆ నెల్లూరు చేపల పులుసు తిను, ఇప్పుడు వంకాయ పులుసు కూడా తిను. నెల్లూరు. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి రన్నర్ అనుకుంటున్నావా? నేను ఎన్ని గేమ్స్ ఆడాను తెలుసా స్టార్ మహిళలో? ఎక్కడైనా నువ్వు ఇప్పుడు లాస్ట్ కి రావాల్సిందే. ఆడి సూపర్ స్టార్ మహిళ ఇది నేనే. ఆ షీల్డ్ నాదే, ఆ 3 lakhs మనీ నాదే. దాంతో పాటు కొంచెం చేపల పులుసు కూడా. చేపల పులుసు తీసుకో. నాకు ఇష్టం ఉన్న చేపలు. ఓయ్ 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 ఓయ్, ఎవరు ముసలి? ఇక్కడ ముసలి ఎవరు కాదు, అందరు ఎంగానే ఉన్నారు. అర్థమయ్యా? నువ్వు తెగ మురిసిపోతున్నావు. ముసల్దానం ఏం కాదులే, ఎంగానే ఉన్నావు అమ్మా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మా. ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే సుమా గారు ఓల్డ్ అని కాదు. అలాగే ఉన్నారు, ముద్దుగా బంగారు తల్లిలాగా ఉన్నారు, అలాగే ఉన్నారు, అసలు చేంజ్ అవ్వలేదు. మీ ఫేస్ కట్ సుమా గారిని చూడండి, చూసే చెప్పండి అందరు నా మీదకి వస్తారు ఎందుకు? కాదు సుమా, ఓల్డ్ అనగానే మీరే గుర్తొచ్చారు. చాలా కాలం నుంచి చాలా కాలం నుంచి చూడడం మీ కర్మ. ఎవరు చూడమన్నాడు? ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. కమాన్ దీప్తి, కడప. కే ప్రతీష. దా. అమ్మా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మనం క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చేసాము. సెమీఫైనల్స్ నుంచి ఫైనల్ కి వెళ్ళబోతున్న పార్టిసిపెంట్ ఎవరో డిసైడ్ చేసేటువంటి తరుణం రానే వచ్చేసింది. ఎవరు ఎవరు? నేను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేనుంటాను అక్కడ. ఇంతకు ముందు ఒకసారి మనం తేనె నాకే గేమ్ పెట్టాం కానీ ఫర్ డిఫరెన్స్ ఇప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ భూ అని, ఇప్పుడు ఇది ఇలా పొడవండి, ఇక్కడ తీసుకురండి. ఇక్కడ మార్క్ ఉంది, ఇక్కడ మార్క్ ఉంది, చూసారా? ఈ బాల్ ప్లేట్ కి టచ్ అవ్వకుండా, ఓకే? మరీ ఎక్కువగా గుచ్చేయొద్దు, జస్ట్ పై పైన నర్సు సూది పొడిచినట్టు పొడవాలి.
నువ్వైతే తొందరగా గోయేలా ఉన్నావు. గో. అది ఇక్కడికి వచ్చి అనాలి నాకు. రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ప్లేట్ లో పెట్టావు డైరెక్ట్ గా. అది ఒకటి మైనస్. అందులో పడిన తర్వాతే జాగ్రత్త దాన్ని కంట్లో పడుచుకునేవు కంగారులో. 2 మైనస్ అయ్యాయి ఇప్పటికి. పెట్టావు. 3 మైనస్ ఇప్పటికి. 3 మెల్లిగాడు మెల్లిగాడు మెల్లిగాడు. అది మెల్లిగా. ఏమవుతుందంటే కంగారులో పెట్టేస్తున్నాం. 30 seconds more. ఓకే, 3 మైనస్ అవుతున్నాయి. ఎందుకంటే మేము ఇది చాలా ఇంపార్టెంట్ గా చెప్పాము. ఏంటంటే ఇది వేసేటప్పుడు నువ్వు చాలా సార్లు ఇలా వేసావు, మేము వేయమన్నది అలాగ. ఓకే, 1 2 3 పోగా 2 4 5 7 9 11 13 14 15 16 17 18 19 20. 20 అంటే 200 పాయింట్లు. నిజామాబాద్ గాయత్రి, కమాన్. రెడీ? 1 2 3 గో. ఓకే, సూపర్ సూపర్. లాస్ట్ 30 seconds. బాగా ఆడుతున్నావు, వెరీ గుడ్. నిజామాబాద్ జిల్లా, కమాన్ కమాన్. టైమ్ అప్. 2 4 6 8 9 10 12 14 16 18 20 22 24 26 260 పాయింట్స్. కడప జిల్లా దీప్తి ఇప్పటి వరకు లీడ్ లో ఉంది. అయితే గేమ్ ఆడిన తర్వాత నిజామాబాద్ వాళ్ళు లీడ్ లోకి వచ్చారు. కడప వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. రెడీ? 1 2 3 గో. ఓకే, కరెక్ట్ గా ఆడుతున్నావు.
కమాన్ కడప జిల్లా, కడప కమాన్. కడప లాస్ట్ 30 seconds. Yes, doing good Kadapa. Come on. Time up. 2, 4, 6, 8, 9, 10, 11, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 27, 270. లీడ్ కంటిన్యూ చేస్తోంది కడప దీప్తి. ఫైనల్లో సెటిల్ అవ్వడానికి ఇప్పుడు నెల్లూరు వాళ్ళకి అవకాశం ఉంది. మీ టార్గెట్ 30 బంతులు. రెడీ 1, 2, 3 గో. పెట్టకు 1 మైనస్ పైనుంచే వేయాలి. పైనుంచే వేయాలి. ముప్పై బంతులు టార్గెట్. నెల్లూరు వాళ్ళు వెళ్ళడానికి ఫైనల్స్ కి. కమాన్ ఫాస్ట్. ఇంకొంచెం స్పీడ్ తీసుకో నెల్లూరు వాళ్ళు. కమాన్, ఇంకా 50 seconds ఉంది. కమాన్. ఇంకా గుడ్ స్పీడ్. కమాన్ ప్రతీష. కమాన్. ఎస్ యూ కెన్ డూ ఇట్. కమాన్. కడప వాళ్ళ నెల్లూరు వాళ్ళ ఫైనల్స్ కి వెళ్ళేది. లాస్ట్ 20 seconds. ఎస్, బాగా నిండింది ప్లేట్. కమాన్. 2 బంతులు ఆల్రెడీ మైనస్ లో ఉన్నాయి. టైమ్ అప్. 2 బంతులు నువ్వు ప్లేట్ కి అటాచ్ చేసావు కాబట్టి తీసేస్తున్నాను. అలాగే లాస్ట్ ఒకటి టైమ్ అప్ టైం కి బయటే ఉంది కాబట్టి అది తీసేస్తున్నాము. 2, 4, 6, 7, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 280. కడప జిల్లా ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మేళ చేరుకుంది. హ్యాపీయా? చాలా టెన్షన్. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో లాస్ట్ నువ్వు ఆడాల్సి వచ్చింది, నాకు గుర్తుంది. అప్పుడు నువ్వు చాలా టెన్షన్ పడ్డావు. కానీ ఈసారి కొంచెం కూల్ గా ఆడావు. చాలా దగ్గర కాంపిటీషన్ తో నువ్వు గెలిచావు. ఇప్పుడు నిజామాబాద్, మహబూబ్ నగర్, నెల్లూరు అయిపోయాయి. అది ఫైనల్ ఫస్ట్ వచ్చినాక చెప్పమ్మా. ఫైనల్ ఫస్ట్ వచ్చినాక చెప్పు. ఇంకా ఉన్నాం పార్టిసిపేట్. జిల్లాలు ఏవైనా పార్టిసిపెంట్లు ఎవరైనా మిగిలేదు దీప్తి. మరోసారి ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హాయిగా హ్యాపీగా కుటుంబంతో జాగ్రత్తగా పండుగ చేసుకోండి. ఎయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. ఏనాడు ఎల్లిపోని దీపావళి, ఏరికోరి ఎంచుకుంది మాలోగిలి. ఎల సుక్కళ్ళు ఎలుగులన్నీ ఎదజల్లి మా ఇంట ఎలిశాడు ఆజాబిలి.
రంగ